జగన్మోహన్ రెడ్డి గారు భుజాన్ని వేసుకోవటం జరిగింది. దీన్ని ఏ స్థాయికైనా సరే తీసుకెళ్ళి ప్రభుత్వానికి మెడలు వంచైనా సరే విద్యా వైద్యం అనేటువంటిది పేదవాడి హక్కు కాబట్టి ఆ హక్కుని పేదవాడికి అందించేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం చూసి వారం లేక ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూసి వారం లేక మీరు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రకటన చేస్తున్నటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనేటువంటిది కూడా మరి మీకు తెలియపరుస్తున్న ఈ సందర్భంగా జరిగినటువంటి మండల ఎన్నికలు ఏదైతే కపిలేశ్వరం మండలంలో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఆ మండలంలో నలుగురిని ఎంతమందినో ముగ్గురిని కానీ నలుగురిని కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ప్రలోభ పెట్టి తీసుకోవడం జరిగింది. అలాగే మెండపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 7 కౌన్సిలర్లు మీరు తీసుకోవడం జరిగింది. దీనికి మీరు చెప్పేది ఏం చెప్తున్నారంటే నేను సూటిగా అడిగినటువంటి దానికి కాకుండా డొంక తిరిగి సమాధానం కింద మా నిరంకుశత్వానికో మా విధానానికో వ్యతిరేకంగా వచ్చేసేరాళ్ళు అనేటువంటి చెప్తున్నారు. మేము కాదంటలేదు. మీ ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి పార్టీ నాయకుడిగా కానీ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రోజున ఒక మీటింగ్ పెట్టి మీకు గుర్తుందో లేదో నేను చెప్తున్నాను. మొట్టమొదటి రోజున ఒక మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరు చేస్తారన్నా సరే తీసుకోవాలని అనుకుంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఆయా పదవులకు రాజీనామా చేసి వస్తేనే మాత్రం తీసుకుంటామని చెప్పినటువంటి విషయాన్ని నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నేను దాని గురించి అడుగుతుంటే మీరు డొక్క తిండి అంతా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అలా అనలేదు అనేటువంటిది ఏమైనా చెప్పగలుగుతున్నారా? వీళ్ళ చేత రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ తీసుకురాగలరా? మీరు వీళ్ళు రాజీనామా చేయకుండా ఎందుకు తీసుకున్నారో అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు తప్ప లేకపోతే మీరు వీళ్ళని తీసుకోవడం తప్ప నా మీద వ్యతిరేకతో లేకపోతే మా పార్టీ మీద వ్యతిరేకతతో వచ్చేస్తారనుకుందాం అంటున్నారు మీరు అనేది. మీ నాయకుడు మాట్లాడింది ఏం మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు నేను పార్టీ అధ్యక్షుడు మీ అందరికీ మీటింగ్ పెట్టి టీడీఎల్పీ మీటింగ్లో మాట్లాడినటువంటి విషయాన్ని నేను ఒకసారి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ఆయన మాట్లాడింది ఈ రోజున కూడా క్లిప్పింగ్ నా దగ్గర ఉంది, మీరు చూస్తారంటే పంపిస్తాను. తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరిని వస్తానంటే మేము ఎవరిని తీసుకోము, ఒకవేళ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే వాళ్ళు రాజీనామా చేస్తేనే మాత్రమే తీసుకుంటామని చెప్పారు. మరి ఈవేళ వీళ్ళు రాజీనామా చేశారని మీరు కొండవలేసారు వాళ్ళకే. ఇటువంటి డొంక తిరిగి ప్రసంగం అంతా చెప్తూ మీరు మా విధానాలకు వ్యతిరేకంగా వచ్చారు అనేటువంటి చెప్తున్నారు. మీరు అక్కడ డబ్బు ప్రలోభాలు పెట్టారు, రకరకాల ప్రలోభాలు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కొంతమంది ఇల్లుళ్ళందరూ మున్సిపాలిటీ నుంచి వెళ్ళారన్నటువంటి వాళ్ళందరూ ఎందుకు వచ్చేవారో నాయన అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ వాళ్ళందరికీ. సరే ఎందుకు వచ్చినా వాళ్ళు వచ్చారు, మీరు తీసుకున్నారు. కానీ మీ నాయకుడు చెప్పిన దానికి మీరు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా అనేటువంటిదే నేను అడుగుతున్నాను. అంటే మా నాయకుడు అలా చెప్తుంటాడండి, అది ఎంత పెద్ద విషయం కాదు, ఎప్పటికప్పుడు ఆ 4 మాటలు మా నాయకుడికి ఉన్నాయనేటువంటిది ఒప్పుకోండి పోను మీరు. ఎందుకంటే దీంతో పాటు ఇంకో విషయం కూడా చెప్తాను. బెల్ట్ షాపులో లిక్కర్ మీద మాట్లాడుతూ నేను సాక్షాత్తు శాసనసభలోనే మాట్లాడుతూ బెల్ట్ షాప్ పెడితే ఎక్కడన్నా బెండు తీస్తానని చెప్పారు, లేకపోతే బెల్ట్ షాప్ పెట్టినోడికి బెల్ట్ తీస్తానని చెప్పారు. ఎంతమంది బెండు తీసాడు అంటే మా నాయకుడికి ఎన్ని అలవాటే అనేటువంటిది ఒప్పుకుంటున్నారు. మీరు అవసరార్థం ఆయన ఏదైనా మాట్లాడతాడు అనేటువంటిది మీరు ఒప్పుకుంటున్నారు. ఇది అందుకనే ఈ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత అభివృద్ధికి అడ్డుపడుతున్నాం అనేటువంటిది చెప్తున్నారు. అభివృద్ధి అనేటువంటిది ఏ ప్రభుత్వం అయినా చేయవలసినటువంటి బాధ్యతలు. అభివృద్ధికి ఎంతవరకు చేశారో అభివృద్ధి అంటే జోగిస్తారా అంటే అభివృద్ధి అని చెప్తున్నారు. 4 సార్లు ఎమ్మెల్యే చేశానంటున్నారు. ఎప్పుడో మీరు ఎమ్మెల్యే కాకముందు కృష్ణారాయణ చౌదరి గారు ఎమ్మెల్యేగా చేసినటువంటి బ్రిడ్జిలు ఎలా పడుతూ అలా ఎలాడుతూ ఉన్నాయి. ఏం చేశారు? అవి ప్రజలకు అవసరం లేదంటారా? అవి మీ బాధ్యత కాదంటారా?
మారేడుపాక దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కానీ ఆ రోడ్లో ఉన్నటువంటి 2-3 బ్రిడ్జిలు అలాగే ఎలాడుతున్నాయి, బ్రిడ్జిలో పెట్టుకున్నాయి. అది ఎందుకు చేయలేకపోతున్నారు? ఈవేళ 30 పడకల హాస్పిటల్ మెండపేటలో అయిందంటే అది ఎవరి టైంలో అయింది? కృష్ణార్జున చౌదరి గారి టైంలో కదా. అనేక పార్కులు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే అది మేమే చేసామని చెప్పుకోవడం లేదు. ప్రభుత్వం యొక్క ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. నేను మాత్రమే చేశాను అని చెప్పడం లేదు. నేను వచ్చింది 3 సంవత్సరాల నుంచో ఇక్కడ నేను శాసనమండలి సభ్యుడిగా ఉండి మా ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి ఏం చేసాము అనేటువంటిది మీరు 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. మీరు ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. అంతకుముందు 5 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. నేను వచ్చి చేసినటువంటిది మీరు ఎప్పుడు అప్పటి నుంచి మీరు గాలికి వదిలేసినటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాను. అంటే అదేదో నేను గొప్పగా చెప్పట్లేదు, ప్రజలకు అవసరమైనటువంటి సమస్య అది. మీరు అంత గతంలో వదిలేసినటువంటి ఈ దోరపూడి రోడ్డు ఎన్నికలకు ముందే పూర్తి చేస్తాం అనుకున్నాం, పూర్తి చేసాం. ఆ పూర్తి చేసినటువంటి దానికి కొంత బ్రిడ్జిలు కట్టవలసినటువంటివి ఉంటే ఆ బ్రిడ్జిలు 2 ఏళ్ళు అవుతుంది, సంవత్సరం సుమారు అయిపోయింది మీరు వచ్చి. ఇప్పటి వరకు పూర్తి చేశారా? చేయలేదు. నేనేదో పెద్ద చేసేసాను అనేటువంటిది చెప్తారేంటి మీరు? పనిచేయటం అనేటువంటి ఉన్నప్పుడు కార్యక్రమాలు జరుగుతుంటాయి, కొన్ని కార్యక్రమాలు జరగనే ఉంటాయి. అంతేగాని అభివృద్ధి అంటే జోగేశ్వర అంటే అభివృద్ధి. ఊళ్ళో ఫ్లెక్సీలు వేద్దాం రండి. ఏ ఊరైనా మీకు కనపట్టలేదా? ప్రతి ఊళ్ళోని ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్స్ ఆరోగ్యం కోసం 24 గంటలు ఆ వెల్నెస్ సెంటర్ ఏదైతే కడుతున్నామో హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక నర్సు కానీ ఉండేది 24 గంటలు ఉంటే ఆడవాళ్ళు ఊళ్ళో ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక రూమ్ కూడా పెట్టి 24 అవర్స్ సర్వీస్ చేయాలనేటువంటి విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాంట్లో హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఆర్బీకేలు కానీ ఇటువంటి అనేక బిల్డింగ్లు ఏ ఊరు వెళ్ళినా దర్శనం ఇస్తున్నాయంటే అవి మీకేం కనపట్టలేదా ఎక్కడనే? అది అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే రోడ్లు వేస్తేనే డ్రైన్లు వేస్తేనే అభివృద్ధి అంటారా మీరు అనేది? ఈ ప్రజలకు అవసరం లేదా? నాడు నేడు కింద స్కూల్స్ ఒకరొప్పుడు ఏ రకం ఉండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొంతలో మధ్యలో ఆగిపోయినటువంటి స్కూల్స్ ఇవాటి వరకు ఒకటైనా మీరు దాని జోలికి వెళ్ళారు, దాన్ని పూర్తి చేస్తున్నారా? ఏదో మేమేదో ఉద్ధరించేస్తున్నాం, మేమేదో సాధించేస్తున్నాం అని చెప్పేసి ఎంతసేపు గ్రాఫిక్స్ చూపించి అమరావతి మీద పెట్టినటువంటి దృష్టి హాస్పిటల్స్ మీద పెడితే ఎంతసేపు? మెడికల్ కాలేజీల మీద మీరు దృష్టి పెడితే అమరావతి మీద చూపిస్తున్నటువంటి దృష్టి శ్రద్ధ ఈ మెడికల్ కాలేజీల మీద ఎందుకు చూపెట్టలేకపోతున్నారని అడుగుతున్నాను. అంటే ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం కడితే మనకు వచ్చేది ఏముండదు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మనకు రావాల్సింది వచ్చేస్తుంది. అమరావతి మీద దృష్టి పెడితే డబ్బులు వస్తాయి. అదేనా మీ ఉద్దేశం? ఎందుకు వచ్చిందంటే చెప్తారు ఇవన్నీ. ఇక్కడ అభివృద్ధికి అడ్డుకోవట్లేదు అంటారు. ఇక్కడ ఉన్నటువంటి మండలాలకు సంబంధించినటువంటి నిధులతోటి, పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులతోటి ఎక్కడన్నా పని చేస్తున్నారు ఎవరన్నా మీరు? ఏ పంచాయతీలో అన్నా శాంక్షన్ అవుతుంటే ఆపించేస్తున్నారు. అధికారులందరినీ బెదిరించి అదిరించి మీ గుప్పిట్లో పెట్టుకున్నారు. మీరు 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు, నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. తెలియనటువంటి విధానాలు కాదు మనకి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లను ఎక్కడన్నా పూర్తయిన వాటికి బిల్లు చేయనిస్తున్నారా? శాంక్షన్ అయిన పంచాయతీలో శాంక్షన్ అయినటువంటి వర్కులు చేయనిస్తున్నారా? అధికారులని ఎస్టిమేట్స్ చేయనిస్తున్నారా? చేయనివ్వట్లేదే. పనిచేసినటువంటి వాటిని ఎంఓకలు రికార్డ్ చేయనివ్వట్లేదే.
మీరు చెప్తారేంటి? ఎక్కడ అడ్డుకోవటం లేదు మేమని చెప్తారేంటి? కావాలంటే రండి, నేను చూపిస్తాను మీకు. ఎక్కడో చోట మీ ఇద్దరు మీటింగ్ పెట్టుకుందాం, మేము వచ్చిన తర్వాత మీరు ఆఫ్ చేసినవి ఏంటో చెప్తాను. అదే రకంగా నేనేమన్నా ఆఫ్ చేసినవి ఉంటే గతంలోని చెప్పండి. మీరు ఏదో మాట్లాడుతున్నాం, అభివృద్ధి అంటే జోగేశ్వరరావు, జోగేశ్వరరావు అంటే అభివృద్ధి అని చెప్పేసి ఈ రకమైనటువంటి కబుర్లు చెప్తూ మీరు ఈ రకమైనటువంటి అది మా రెడ్డి ప్రసాద్ గారి దగ్గరికి 7 ఎంపీటీసీలు వెళ్ళారు. మీరు 2.5 సంవత్సరాలు ఇస్తున్నారు, మా పార్టీలో 2.5 సంవత్సరాలు ఇస్తున్నామా, సంవత్సరాలు ఇస్తున్నామా, 3 సంవత్సరాలు ఇస్తాం అనేటువంటిది మా పార్టీకి సంబంధించినటువంటి విషయం. అంతేగాని 3 సంవత్సరాలు ఇచ్చారు, 2 సంవత్సరాలు ఇచ్చారా అనేటువంటిది అది మీరేదో వాళ్ళందరూ వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారా, మీరు రప్పించుకున్నారా అనేటువంటిది మీరు చెప్తున్నారు. మేము వెళ్ళలేదండి, ఇదే ఎంపీటీసీలు 7గురుని ఈ రెడ్డి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారు అనేటువంటి వ్యక్తులు రెడ్డి ప్రసాద్ గారు మాట్లాడి పని ఉందని రప్పించుకున్నారు. మమ్మల్ని రప్పించుకుని ఈ రకంగా మమ్మల్ని రోడ్డు మీద పాడేశారు. ఈ పార్టీలో మీ దగ్గర మాకు చెడ్డ పేరు తీసుకురావడం కోసం వాళ్ళే మమ్మల్ని ప్రచారం చేశారు తప్పితే మేము రెడ్డి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళలేదు. రెడ్డి ప్రసాద్ గారు మాకు మద్దతు అన్నమాట వాస్తవమే. పిలిపించింది వేరే కారణం చేత పిలిపించి మాకు మద్దతు ఇమ్మనేటువంటిది అడిగారు. మా పార్టీని వదిలిపెట్టి రావండి అని చెప్పేమని చెప్పేసి ఈ ఎంపీటీసీలు 7గురు చెప్పారు. రేపు కావాలంటే ఎంపీటీసీలు అందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు మీకు. రెడ్డి ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళలేదు, మేము వెళ్ళాం. మమ్మల్ని ఆయన పిలిచాడు కాబట్టి వెళ్ళాం, ఆయన మీద ఉండే గౌరవం కొద్ది వెళ్ళాం. మేము మండలంలో మాకు పదవి ఇప్పించడానికి మాకు ఏదన్నా పదవి వస్తే మా పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో మేము పదవి చేస్తాం తప్పితే మేము వేరే వాళ్ళలాగా అమ్ముడు పోవటానికి మనం సిద్ధంగా లేవని చెప్పేసి వచ్చేసారు. దీన్ని మళ్ళీ మీరు ఇంకో రకంగా తిరిగేసి 7గురు మా దగ్గరకు వచ్చారు, రెడ్డి ప్రసాద్ గారి దగ్గరకు వచ్చారు, మేము కుదరదన్నాం అది అని చెప్పేసి మీరు ఏదో చెప్తారు. ఇటువంటి తప్పుడు మాట ఇప్పటికైనా మానుకోండి. మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద అభిమానం ఉంటే, అభివృద్ధి మీద మీరు ఏదైతే చెప్తున్నారో మేము అడ్డుకుంటున్నాం అనేటువంటిది చెప్తున్నారు. ఎన్ఆర్జీఎస్ వర్కులు అనేటువంటి ఈ మండలానికి వచ్చినటువంటి 85 లక్షల రూపాయల వర్కులు మండలంలో తీర్మానాలు చేసి వర్క్ ఆర్డర్లు ఇచ్చేటువంటి వర్కుల్ని ఆ పనులన్నీ ఆపుతున్నారు. మీరు ఆపట్లేదు అనేటువంటి చెప్పండి. మీరు మున్సిపల్ అదే మండలానికి వెళ్ళి కూర్చుందాం మన ఇద్దరమని చెప్పగలరా? మీరు ఎందుకని ఆగాలి? ఆ డబ్బులు అనేటువంటి 15th ఫైనాన్స్కి సంబంధించినటువంటి డబ్బులు అయ్యి అప్పుడున్నటువంటి ఎంపీపీ గారి ఆధ్వర్యంలో శాంక్షన్ అయ్యి అవి అవనెత్తున్నారా? మీరు కపిలేశ్వరంలో మన రాయవరంలో గొడవ లేదు, లేకపోతే మెండపేటలో గొడవ లేదు, కపిలేశ్వరం ఎందుకు వస్తుంది ఇది, కపిలేశ్వరం వాళ్ళందరూ తిరగబడ్డారని చెప్పి ఊరికే దొంగ తిరిగిన మాటలు మాట్లాడి తప్పుడు మాట్లాడుతున్నారు. చెప్తే ఎంతసేపు అయినని ఆ 85 లక్షల రూపాయల వర్కులు ఆ గ్రామాలకే జరగకుండా ఆపుతున్నారు. రేపు మార్చి తోటి 15th ఫైనాన్స్ ఎండ్ అయిపోతాయి. ఈ 85 లక్షలు పోతాయి. ఎవరికి నష్టం? ప్రజలకు నష్టం. మాకు 50% ఇస్తేనే మీ వర్కులు జరిగిస్తామని చెప్తున్నారు. మీరు మీ పార్టీకి 50% ఇవ్వాలన్నారు. ఇదేనా మీ విధానం? ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వర్కులు ఉన్నాయి, ఆ 50% మా ఎంపీటీసీలకు ఇస్తున్నారా? పనులు జరగకుండా అభివృద్ధికి అడ్డుకుంటున్నారు ఎంపీటీసీలు అని చెప్పేసి ఏదో మండల ఆఫీసులో ధర్నా చేపించారు. మొన్న సర్పంచ్ని తీసుకొచ్చి ఎవరన్నా కూర్చోబెట్టారు మీరు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 85 లక్షల రూపాయలకి సంబంధించినటువంటి వర్కులు ఎందుకు ఆపించారు? ఏ కారణం చేత ఆపారు? ఎందుకు జరగట్లేదు పనులు అయ్యి?